ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోల్లో ఫీల్ గుడ్ సినిమాల విషయంలో అక్కినేని సుమంత్ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యం, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్ళీ రావా, అనగనగా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అనుబంధాన్ని కలిగించే కథలు అందిస్తూ ఆయన తనదైన స్థానం ఏర్పరచుకున్నారు. తాజాగా ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన అనగనగా చిత్రం మంచి టాక్తో ముందుకెళ్తోంది. ఈ సినిమాలో సుమంత్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రలో నటించారు. పిల్లల చదువు, తల్లిదండ్రుల బాధ్యతలు వంటి హృదయమైన అంశాలను హృదయానికి హత్తుకునేలా దర్శకుడు మలిచిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. సినిమా చూసిన వారంతా ప్రశంసలతో ముంచెత్తుతుండగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కూడా ఈ సినిమాను చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. సుమంత్ 1990లో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన 30కు పైగా చిత్రాల్లో నటించారు. వీటిలో చాలా వరకు హృదయమైన కథ బలమున్న చిత్రాలే కావడం విశేషం. అయితే ఆయన కెరియర్లో ఒక కీలక మలుపు మారిపోయేదేమో అనిపించే ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. 2000లో విడుదలైన నువ్వే కావాలి సినిమా ఆఫర్ తొలుత సుమంత్కి వచ్చిందట. కానీ అప్పట్లో రాఘవేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమా షూటింగ్తో పాటు యువకుడు సినిమాతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ను వదులుకోవాల్సి వచ్చిందట. ఆ తర్వాత ఆ పాత్రను తరుణ్ పోషించి కెరియర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నారు. ఆ సినిమా బడ్జెట్ కేవలం ₹1 కోటి దాదాపు 20 కోట్లకు పైగా వసూలు రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. కొన్ని థియేటర్లలో ఈ సినిమా 250 రోజులకు పైగా ప్రదర్శితమైంది. ఇప్పుడు అనగనగా సినిమా ప్రమోషన్లో భాగంగా సుమంత్ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నువ్వే కావాలి సినిమా ఆఫర్ నాకు వచ్చింది, కానీ చేయలేకపోయాను. ఇప్పటికీ దాని గురించి ఫీల్ అవుతుంటాను. నా కెరియర్లో నన్ను వదలని సినిమా అదొకటే అంటూ భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. మొత్తానికి అవకాశం కోల్పోయినా తాను చేసిన చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన హీరోగా సుమంత్ నిలిచారు. అనగనగా వంటి చిత్రాలు మళ్ళీ అతని అభినందనీయమైన కథానాయక పాత్రల సత్తాను నిరూపిస్తున్నాయి.